ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది. ఈ సూర్యగ్రహణం తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? యమగండం పొంచి ఉంది, నా మాట విని ఇలా తప్పించుకోండి. ఏ విధంగా మీకు యమగండం పొంచి ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా, ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించటం ద్వారా తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ ఏడాది 29వ తేదీ రోజు శనివారం రోజున తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇదే సమయంలో శని అమావాస్య కూడా రాబోతుంది. ఈ కారణంగా గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే ఈ సంవత్సరం ఫాల్గుణ మాసంలో శని అమావాస్య రోజున తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు సాధారణంగా ఏర్పడుతూనే ఉంటాయి. అయితే ఇటీవలే ఫాల్గుణ పౌర్ణమి రోజున తొలి చంద్రగ్రహణం ఏర్పడింది. అలాగే ఈ ఏడాది మార్చి 29వ తేదీన ఫాల్గుణ మాసంలో శని అమావాస్య వేళ మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం పాక్షికంగానే ఉంటుంది. కానీ ఒకే నెలలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడటం మాత్రం చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. అయితే ఈ యొక్క తొలి సూర్యగ్రహణం తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ యొక్క 29వ తేదీన ఏర్పడే ఈ గ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:13 ముగుస్తుంది. ఈ సమయంలో సూర్యుడు దాదాపు 93% కప్పబడి ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు కేతువులు సూర్య చంద్రులను మింగినప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈ యొక్క గ్రహణం అనేది ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావాన్నైతే చూపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యమగండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ సమయంలో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా సూచించబడుతుంది. కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లటం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకండి. అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం కూడా మీకు ప్రమాదకరమైనటువంటి సూచనలను చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగని మీరు ఎటువంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదండి. నిర్లక్ష్యం వల్లనే మీకు ప్రమాదాలు వస్తాయి. కాబట్టి నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి, అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈ యొక్క వీడియో చూసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, కళ్ళు మూసుకుని ఒకసారి శివ భగవానుణ్ణి మనసులో తలచుకోండి. శివనామస్మరణ చేసుకోండి. అలాగే శివ భగవానుణ్ణి వేడుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుణ్ణి వేడుకోండి. వీలైతే శివుడికి బిల్వ దళాలతో అభిషేకం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఆ పరమశివుడు సంతోషించి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు. అలాగే నిర్లక్ష్యం, అప్రమత్తంగా లేకపోవటం మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి. కొంతమంది చాలా నిర్లక్ష్యంగా బయటికి వెళ్లినప్పుడు వ్యవహరిస్తూ ఉంటారు. అప్రమత్తత అనేది వారిలో కొంచెం కూడా కనిపించదు. అటువంటి వ్యక్తులకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతి వేగం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే బయట తినే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పరిశుభ్రత లేని ఆహార పదార్థాల జోలికి వెళ్లకండి. అలాగే రైల్వే స్టేషన్లలో కావచ్చు, బస్ స్టాపుల్లో కావచ్చు, మీరు తినే ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. అలాగే పరిశుభ్రత లేని ఆహార పదార్థాల జోలికి వెళ్లకండి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత ఈ విధంగా యమగండం పొంచి ఉన్నప్పటికీ శివారాధన చేసుకోండి, శివ భగవానుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి శివయ్యే మిమ్మల్ని కాపాడతాడు. అలాగే మీరు అప్రమత్తంగా ఉండండి, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి. ఏ ప్రమాదం కూడా మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా బయటకు వెళ్లిపోతుంది. ఇక ముఖ్యంగా మిగిలిన అంశాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక,
తులారాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనిని ఈ సమయంలో పూర్తి చేస్తారు. అంటే ఇదివరకు చాలాసార్లు ఆ పని పూర్తి చెయ్యాలి అనుకున్నారు కానీ పూర్తి చేయటంలో కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఆ పని పూర్తి చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు మీరు ఏ ఆదాయ మార్గం లేని వారైనా సరే, లేదా 1-2 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, మరొక ఆదాయ మార్గం మీ యొక్క జీవితానికి తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది. ఇదివరకు గొడవల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ బంధువుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా గొడవలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశివారు ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశివారు నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి. అటువంటి ఒక అవకాశం అయితే రాబోతుంది. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు కూడా ఒక చక్కటి సంబంధం రాబోతుంది. ఈ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చటం, అలాగే అతి త్వరలో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఫలితాలు మీకు అనుకూలంగా పొందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మంచి అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏ నోటిఫికేషన్ కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క గ్రహణం తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. కానీ తోబుట్టువుల మధ్య అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. వృత్తిరీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత తులారాశి వారి యొక్క జాతకం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యమగండం పొంచి ఉంది. శివారాధన చేసుకోండి. అప్రమత్తంగా ఉండండి. ఏ సమస్య కూడా ఏ ప్రమాదం కూడా మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా వెళ్లిపోతుంది. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. కాలభైరవ స్తోత్ర పారాయణ చేయండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడతారు. చూస్తారు కదండి, 2025 మార్చి 29వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా యమగండం పొంచి ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.